రాయలసీమలో అత్యంత కరువు పీడిత ప్రాంతమైన రాయచోటి ప్రాంతానికి, ముఖ్యంగా రాయచోటి ప్రజల తాగునీటి అవసరాల కోసము, తర్వాత సంబేపల్లె, చిన్నమండెం మండలాల సాగునీటి అవసరాల కోసము మొట్టమొదటగా జరికోన్ ప్రాజెక్టును ఇక్కడ అప్పటి ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర ప్రభుత్వం ఇది ఇక్కడ మంజూరు చేస్తే, దాని తర్వాత త్వరగా ఈ ప్రాజెక్టు పూర్తయినప్పటికీ కూడా అక్కడ ఈ పూర్తి పనులు జరగకపోవడం, మధ్యలో పెండింగ్ అయిపోవడం, రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నీటిని ఈ కడప జిల్లా ప్రయోజనాల కోసం కాకుండా తన నియోజకవర్గమైన పీలేరు ప్రాంతానికి తరలించిపోయి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశాడు. మొత్తం ఈ జరికోన ప్రాజెక్టు కేవలం రాయచోటి త్రాగునీటి అవసరాల కోసం ప్రత్యేకంగా మంజూరైంది. అయితే ఆ యొక్క నిబంధన కూడా పక్కన పెట్టేసి కేవలం నీటిని వెనక్కి ఇక్కడ జరికోన ప్రాంతం నుంచి వెనక్కి తీసుకొని పోవడం అనేది చాలా అన్యాయమైన విషయం. ఇది వాళ్ళ పీలేరు ప్రాంతంతో పోలిస్తే ఇక్కడ సంబేపల్లె, చిన్నమండెం, రాయచోటి ప్రాంతాలు చాలా కరువు పీడిత ప్రాంతాలు. ఈ ప్రాంతానికే జరికోన నీటిని కేటాయించడం అనేది న్యాయబద్ధంగా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గానికి, తన కడప జిల్లా మాట, ఇక్కడున్న ప్రజల యొక్క పరిస్థితులు మర్చిపోయి అక్కడ ఆ విధంగా తీసుకొని వెళ్ళడం అనేది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.